డిస్ప్లేలో ఎంత స్పీడ్లో వెళ్తుంది బండి అన్నది అది చూసుకుంటే మీరు రోడ్డు చూసుకుంటే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఓకే, కంగారు పడదు, ఫ్రీగా వేసుకోండి. క్లచ్ కొట్టి గేర్ వేయి కాదు, క్లచ్ ఆఫ్ అవుతుంటే నీ గేర్ తీసుకోదు బండి, సౌండ్ వచ్చేస్తుంది. అది జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకో. స్టీరింగ్ మీ పక్కన డౌన్, నా పక్కన ఎత్తు వచ్చినా సరే స్టీరింగ్ అన్నది తిరగకూడదు, స్ట్రైట్గానే ఉండాలి. వెనకమాల వచ్చే ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ అందరూ కూడా నీకు హార్న్ అన్నది ఇవ్వరు. అప్పుడప్పుడు బ్యాక్ చూసుకుంటా ఈ రోడ్ నుంచి అటుపక్క వెళ్ళాలన్నా సిగ్నల్ ఇచ్చేసుకో, అటు నుంచి ఇటు రావాలన్నా సిగ్నల్. ఓకే, హైవేలో కాదు ఏమైనా చెట్లు కానీ ఏమైనా తగులుతా ఉంటే నీకు ముందే కనిపిస్తాయి కాబట్టి ముందే తిప్పుకొని ఈ రోడ్లో పెట్టుకోండి. ఏదైనా ఎత్తి కానీ ఏదైనా డౌన్ కానీ వస్తే కనుక బ్రేక్ అన్నది మెల్లగా అప్లై చేయాలి, ఎక్కువ అప్లై చేయాలి. అప్లై చేసి తప్పని తీసేయమని కాదు, బ్రేక్ మీద తీసి యాక్సిడెంట్ ఇచ్చుకుంటే వెళ్తాం. ఏదన్నది ఒక 1/2 కిలోమీటర్ లోపు కనబడిపోతుంది, పొయ్యి ఉంటుందా లేదా స్పీడ్ బ్రేకర్ ఉంటుందా అన్నది. అప్పుడు నువ్వు ఇక్కడి నుంచి అప్లై చేయాలి. మనకి